అందరు పడియాలంటే నా తలపర దూకలు కదా అదే అంటారు వాడు మాట్లాడితే మండల ప్రెసిడెంట్ అన్నప్పుడు ఆ మాత్రం ఫోన్ చేసినాడు రైతులు తక్కువ ఉన్నారు ఇది చూడాలి కాంగ్రెస్ పార్టీ సరే కొబ్బరికాయ ఆర్ఐ గారు రండి నా జరిగే కొంచెం అన్నా ఇటు పోయండి పోయండి రాష్ట్రంలో ఆదర్శ రామగుండం లేదా ఆదర్శ కాన్స్టిట్యున్సీగా చేస్తానని చెప్పి ఆ ఎలక్షన్ల ముందు చెప్పిన విధంగా ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి నువ్వు యాక్టింగ్ చేయి తిన్నట్టు ప్రమోద్ గారు ఈ ఆడవాళ్ళు కొందరు ఓవర్ యాక్షన్ చేసి మరి మీరు 43 అంటే మళ్ళీ మా మీద పడతారు. ఎమ్మెల్యే సార్ 43 అని పెడతారు. గ్రామానికి విచ్చేసిన మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారు మరియు మనోహర్ రెడ్డి అన్న మన నమస్కారాలు. ఈరోజు మన రైతుకు ప్రభుత్వం తరఫున బోనస్ అయితే కానీ వాటర్ విషయంగా అయితే కానీ అందరం 90% 100% పంట పండించినాం. దానికి సంతోషంగా ఉంది. బోనస్ 500 రూపాయలు మాకు గత వర్షాకాలంలో ఇచ్చారు. క్వింటల్కి 500 రూపాయలు నాకు బోనసా. నాకు టోటల్ ఒక రైతుగా నాకు 36,000 రూపాయలు బోనస్ వచ్చింది వర్షాకాలంలో. అట్లా ఇక్కడ కూడా అందరికి 40,000 50,000 అట్లా కొంతమందికి వచ్చినాయి. దాదాపు అందరికి వచ్చినాయి బోనస్. లక్ష ఇక్కడ ఈ సంవత్సరం కూడా పంట బాగానే పండింది రైతులకు, నీటి కొరత లేకుండా. ధాన్యం తొందరగా సేకరించి తొందరగా పంపాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. రైతు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము అది రైతు బోనస్ అని ప్రవేశపెట్టిన పథకం చాలా మంచిగా ఉంది. రైతులకు మాకు లాభం అవుతుంది. 500 ఇచ్చుడు వల్ల ఎక్కువ రేటు ఆదాయం ఎక్కువ వస్తుంది. మళ్ళా దీన్ని పేద ప్రజలైన వారికి సన్న బియ్యం ఇవ్వడంగా వాళ్ళు కూడా తిని అందరూ సంతోషపడతారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, చక్కటి నిర్ణయం. మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మంచి పథకాలు కూడా చాలా మందికి మొత్తం అయింది. మా గ్రామంలో దాదాపు కూడా మాకు పోయిన వర్షాకాలం వచ్చింది, మంచిగానే అందరికి వచ్చింది.
అన్ని విధాలా గవర్నమెంట్ రైతులకు సహకరిస్తుంది. ఈరోజు నీటి ఎద్దడి లేకుండా కూడా కెనాల్ వాటర్ సప్లై చేయడం జరిగింది. అన్ని విధాలుగా మాకు మంచి సహకరించింది. తక్కలపిల్ల మాత్రం ఒకటి ఏంటంటే సోమవారం సత్యనారాయణ గారు చేశారు, అప్పటి నుండి చేస్తున్నాం మేము. తర్వాత కోరికని చంద్ర వచ్చారు. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అంటే నేను పార్టీ విషయంలో ఏం మాట్లాడలేదు, ప్రేమగా మాట్లాడుతున్నాను. బట్ ఏంటంటే ఈ రోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. అమాలికి వాల్యూ ఇచ్చారా లేదా రైతులకు వాల్యూ ఇచ్చారా నాకు తెలియదు, కానీ అమాలికి మాత్రం ఫుల్ గ్రేట్గా అనిపిస్తుంది నాకు. 100% మాత్రం వేసారు అంతే. ఎమ్మెల్యే గారు వచ్చారు, మా సర్పంచ్ గారు వచ్చారు, ఇవన్నీ కాకుండా రైతులందరూ ఇక్కడే ఉన్నారు. నేను అమలు పని చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ దగ్గర నేను ఏం మాట్లాడలేదు. బట్ ఏంటంటే అమలు పని చేస్తున్నాను. ఒక రైతును కూలీని నేను డ్రైవర్ని. బట్ ఏంటంటే మాత్రం ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. ఏ రోజు కూడా కనపడలేదు. ఇది తక్కలాంటి జరగాలి, మమ్మల్ని మాత్రం డెవలప్ చేయండి. మాకు ఉద్యోగాలు వద్దు, ఈ అమల్ని మాత్రం డెవలప్ చేయండి మీరు. ఇవాళ మీ అందరిది రెండో పంటకు నేను శాసనసభ్యుడిగా మీతో కలిసి ఈ అంగడిని మనం పాదం కల్లాలనుకుంటాం. ఇప్పుడు ఐకేపీ సెంటర్ ఇవాళ ఓపెన్ చేసుకొని రావడం ఎంత గర్వంగా అనిపిస్తుందంటే, నేను శాసనసభ్యుడు రానప్పుడు వచ్చినప్పుడు ప్రతి రైతు విలవిలలాడింది. తాళని, గడ్డని, దుబ్బని, మన్నని, మశానమని ఒక 14 కిలోలు పోసిరు రైతు. అది లారీ చాగుతుండే, లోడ్ అవుతుండే, పోకపోతుండే. మేము గట్టిగా కొట్లాడితే ఈ నుంచి పోతుండే, మిల్లర్ దగ్గర ఆగిపోతుండే. మిల్లర్ దగ్గర ఆగిపోయి ఇక్కడ కొంచెం కోత, అక్కడ కొంచెం కోత కోసి ఒక ఎకరానికి ఒక్కొక్క రైతుకి కొందరికి 30,000 నష్టం అయితే కొందరికి 70,000 దాకా కూడా నష్టం జరిగింది. రైతు ఇక అకాల వర్షాలు వస్తే తడిసిన చూసడానికి వచ్చేటోడు లేడు, పోయడానికి వెళ్ళేటోడు లేడు. ఇక్కడ నీళ్ళు వచ్చినాయా, నీళ్లు పోయినాయా, వ్యవసాయానికి ఏ నుంచి నీళ్ళు వస్తాయి చూసి తోడ లేకుండా ఆ రోజులు కూడా వాళ్ళ ఎంబడి నిలబడ్డా ఇక్కడికి వచ్చి. ఈరోజు అధికారికంగా ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా తగ్గకుండా తాళని, దుమ్మని, మట్టని ఏది లేకుండా ఇవాళ కొంటా ఉన్నాం. రైతు ముఖాల చిరునవ్వు చూస్తూ ఉన్నాం. రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. 25 లక్షల మందికి ఇచ్చినాం. 21,000 కోట్లు భారతదేశంలో ఎవరు ఇవ్వలే. ఇవాళ సన్నాలకు 500 బోనస్ ఇస్తా ఉన్నాం. ప్రతి గింజను కొంటా ఉన్నాం, ప్రతి పంటను కొంటా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొంటలేదు. ఏ పంట అయితే ఆ పంట కొంటా ఉన్నాం. ఈడ ధాన్యం, అక్కడ మక్కలు, పత్తి, పసుపు, ఏ జొన్నలు, ఏది పడితే అది మిర్చితో సహా ఏది పండిస్తే అది కొంటున్నాం. తగిన గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం, కొంటా ఉన్నాం. ఇవాళ ఇవే కాకుండా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేసిన ఇవన్నీ అదనంగా చేస్తా ఉన్నాం. ఇవాళ బస్సు ఉచిత ప్రయాణమేమి మహిళలందరికీ, ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమం 1,00,000 కోట్లు రుణాలు ఇచ్చి వాళ్ళే సొంతగా ఓనర్లు అయ్యేటట్టు చేస్తున్నాం. పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, పవర్ ప్రాజెక్ట్ పెడుతున్నాం, బస్సులు ఇచ్చినాం, ఈ ఊరికి కూడా ఇచ్చినాం. ఇంకా అలర్ట్ కాలే. ఇవాళ ఐకేపీ సెంటర్లు కూడా వాళ్ళతో నడిపిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు. పేదలు ఉంటాయి ఈ ఊర్లో కూడా. నేను చెప్తా ఉన్నా సర్పంచ్, మాజీ సర్పంచ్ అధికారులకు చెప్తా ఉన్నా. ఇవాళ ఇంటికి ఒకటి కూడా రాసుకున్నాడు, ఏ ప్రభుత్వం అవుతుందిగా ఇవన్నీ అప్లై చేసుకోరని చెప్పారు. నేను చెప్తా ఉన్నా అలాంటి వాళ్ళకి ఇచ్చేది లేదు. ఎవరైతే నిజమైన నిరుపేద ఉంటాడో ఈ తమ్ముడు పోతాడు అక్కడ, అన్న గుడిసె వేస్తుంది ఇక్కడ ఇవ్వాలంటే అక్కడనే ఇస్తాం. వాళ్ళకి చెప్తా ఉన్నా వర్షాకాలం లోపల ఇల్లు కట్టండి, స్టార్ట్ చేయండి. అన్ని అధికారులకు కూడా చెప్తున్నా ఇవాళ నుంచి పర్యవేక్షణ చేయండి. మా నాయకులు ఇంధనమ్మ కమిటీ ద్వారా నేను కూడా స్వయంగా అక్కడికి వస్తా. దాంతోపాటు మీలాంటి యువకులకు ఇలా యువ వికాస్ పెట్టినాం.
50,000 నుంచి 4 లక్షల రూపాయలు సబ్సిడీ. ఇలా 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం కొలువులు ఇవ్వంగా. ఇలా ఇంటికి ఒక్కరికి యువ వికాస్ ఇస్తా ఉన్నాం. దయచేసి అందరు అప్లై చేయండి. మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాకర్ ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. మీ సొంత కాళ్ళపై నిలబడే కార్యాచరణ చేయండి. ఇవాళ ఈ ఊర్లో తక్కలపల్లి గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో 300 మంది 612 మందికి ఇక్కడ రుణమాఫీ జరిగిందే. 600 రుణమాఫీ 12 మందికి జరిగిందంటే ఇంకొక 100 మందికి రాకపోవచ్చు, 10 మందికి 20 మందికి రాలే. దాంట్లో 4,27,27,256 రూపాయలు ఈ ఒక్క తక్కలపల్లి రెవెన్యూలో జరిగింది. ఇక నాకు రాలే అంటే వానికి 1,00,000 2 లక్షల మీద ఉన్నాడో, లేకుంటే ఒక కుటుంబంలో ఇంకొక 4 తీసుకున్న వాళ్ళు ఉన్నారో, లేదా భార్య పేరు మీద ఉండి ఇంకో పేరు లేనోడో, ఏదో టెక్నికల్తో రాలే, లేకుంటే బ్యాంకు సమస్యతో రాలే. చాలా మందికి ఇచ్చినప్పుడు ఒకరికి ఇయ్యద్దనే ఉండే ఆలోచన ఉండదు. దాన్ని చూసి ఓరోలేక కళ్ళు మండి, కడుపు మండి, కడుపుబ్బి రకరకాలుగా మాట్లాడేటువంటి రైతు వ్యతిరేకులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది. ఇవాళ 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి 1,00,000 రూపాయలు అప్పుడింత ఇచ్చి వడ్డీ కట్టిరాలి, రుణమాఫీ చేయాలి 4 సంవత్సరాలు. ఇవాళ అన్ని ఊళ్ళలో తిరుగుతున్నా నేను, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కూడా. రైతు ఒకటే మాట మాట్లాడుతుంది, ప్రభుత్వం అంతా ఇట్లుండాలి, 10 కాలాల పాటు ఉండాలి, రేవంత్ రెడ్డి మంచిగా ఉండాలి, ఇది నిరంతరం కొనసాగించండి, ఆపకండి అని చెప్తా ఉంది. ఇలా రైతుకు అన్నం పెట్టే కాకుండా ఇలా సన్న బియ్యం ఇస్తూ ఉంటే ఒక్కొక్క పేదవాడు, ఇప్పుడు నన్ను కూడా పిలిచారు, ప్రతి ఊర్లో ఒకరోజు ఎవరో ఇంట్లో పేదవాడు ఇంటికి పోయి తింటా ఉన్నాను. నేను 4 రోజుల నుంచి 15 రోజుల నుంచి అదే పని మీద ఉన్నాను. ఇలా నేను తినే బియ్యం ప్రతి పేదవాడు తింటా ఉన్నాడు. మీరు పండించిన సన్న బియ్యం ఇవాళ పేదవాడికి ఇస్తున్నాం. మనం 500 మీకు బోనస్ ఇస్తా ఉన్నాం, 60 రూపాయల కిలో కొంటా ఉన్నాం. ఆ 20 రూపాయల కిలో బియ్యం ఇలా ఉచితంగా సన్న బియ్యం పేదోడికి ఇస్తున్నాం. ఆ పేదోడి ఇట్లా రోజు పండుగ జరగాలని చెప్పి ఆ కుటుంబానికి 6-7 రూపాయలు ఇలా లాభం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో నెలనా అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఎవరైనా మాట్లాడితే నేను నమ్మానని మా ముఖ్యమంత్రి చెప్పిండు, తక్కలపల్లి నడి రోడ్లో కూర్చుందాం, ప్రతి ఊర్లో మా నాయకుడు కూకుంటాడు. ఇలా రోడ్లలో సంవత్సర కాలమైంది నేను వచ్చి, సంవత్సరంలో కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రతి ఊర్లో రోడ్లు వేస్తూ ఉన్నాం, డ్రైనేజ్ కడతా ఉన్నాం, లైట్లు కడతా ఉన్నాం, సంక్షేమాలు ఇప్పిస్తూ ఉన్నాం. ఇవాళ 300 కోట్ల రూపాయలు 2 మండలాల్లో వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తీసుకొచ్చినాం. బండలవాగు ప్రాజెక్టు దానికి కావాల్సిన 250 కోట్లు ఇచ్చి అలా పూర్తి చేస్తా ఉన్నాం. రామగుండం లిఫ్ట్, ఆ నుంచి బండలవాగు లిఫ్ట్, 15,000 ఎకరాల ఆయకట్టుకు మొన్న నీళ్ళు ఇచ్చినాం. ప్రయోగాత్మకంగా 4 సార్లు చెరువులు నింపినాం. ఈసారి ఇక్కడ పోయిన పంటకి ఈ పంటకి ఒక్క చుక్క కూడా నీళ్లు తక్కువ కాకుండా D83 నుంచి నిలబడి ఆ రోజు కట్టల మీద నిలబడి ఇలా నీళ్ళు ఇప్పించినాం. ఏమి ఇప్పించినా లేదని తక్కలపల్లిలో సాక్ష్యం. మీ రైతులందరితో పాటు టిఆర్ఎస్ పార్టీ ఉన్న ఎర్రస్వామి కూడా సాక్ష్యం. ఒక శాసనసభ్యుడిగా నిలబడి నీళ్ళు ఇప్పించినాం. ఇది మా చిత్తశుద్ధి, ప్రభుత్వ చిత్తశుద్ధి. మీ అందరి ముఖాన చిరునవ్వు ఉండాలని మీ కుటుంబాలకు 60,000 మందికి మీరు అందరు చూస్తా ఉన్నారు. 2వ సంవత్సరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ 2వ పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతును ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే, ఇదే కళ్ళంలో వర్షాలు పడి ఆ రోజు లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే, ఒకరు 8 కిలోలు కోస్తే, మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకి 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతున్నాయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఈ నుంచి ఆడాక మీరు
ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడు లేకుండే, చూసేటోడు లేకుండే. ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డ వాళ్ళ ఎంబడి మాట ఇచ్చినాం. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ఇలా 2 లక్షల లోపు రుణం మాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం. సన్నాలకు 500 ఇస్తా ఉన్నాం బోనస్. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఒక రామగుండం నియోజకవర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా 2 లక్షల ఎకరాల పంట పెట్టే పెద్దపల్లిలో 56 కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది. ఇవాళ మన ఊళ్ళలో ఏ ఊరికి పోయినా అన్నా నాకు 1,50,000 వచ్చింది బోనస్. ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, 10 ఏళ్ళు 10 కాలాల పాటు ఉండాలి, ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా ఉన్నాం. గర్వం అనిపిస్తా ఉంది. ఆడబిడ్డలు ఇళ్లలోకి వెళ్ళొచ్చి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు. మా నాయనకు బాగా జరిగింది. ఇవాళ గ్యాస్ 500కే వస్తా ఉంది. ఒక పేదరాలు వచ్చి నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నా, ఇల్లు కట్టురా, ఇంట్లో అడుగు పెట్టమని అంటా ఉన్నారు. దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవాళ రాజీవ్ యువ వికాస్ చేస్తున్నారన్నా, మాకు అవకాశం ఏంటి? మా అన్నకు నౌకరు వచ్చింది 60,000 నౌకర్లో మా అన్నకు వచ్చింది, నాకు రాలే, కానీ రాజీవ్ యువ వికాస్ ఇస్తారట, ఇవ్వండి అన్నా, మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇలా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఉండాలి, జీవితాంతం ఉండాలి, ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి. రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనదు, వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ సంగతి 10 సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసారు.